హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కోమర్ హోమ్స్ ప్రాపర్టీస్. చాలా బ్యూటిఫుల్ గా చూసుకున్న మేము 150 గజాలలో ఈస్ట్ ఫేసింగ్ హెచ్ఎండి లేఅవుట్ లో ప్రాపర్టీ అండి. మనకు ప్రైమ్ లొకేటర్లో ఉంది లగ్జరియస్ డూప్లెక్స్ విల్లా. హెచ్ఎండి లేఅవుట్ లో ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్స్ లో 2500 SFT తోటి వస్తుందండి ప్రాపర్టీ. ఫ్రంట్ ఎలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకు చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఉంటుంది ప్రాపర్టీ. ఫ్రంట్ ఎలివేషన్ ప్యాటర్న్ చూసుకున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా. ఈస్ట్ ఫేసింగ్ వెల్వేషన్ డిజైన్స్ మాత్రం లగ్జరియస్ ఉంటుంది, అంత క్వాలిటీ మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసి మనకు చెట్లు పెట్టుకోవడానికి స్పేస్, అండ్ ఇది వచ్చేసి ర్యాంప్ ఏరియా. ఇది పార్కింగ్ స్పేస్ అండి. 150 గజాలలో 24 అంటే రోడ్ ఫేసింగ్ 24 వచ్చింది. అంత స్పేసెస్ అనేది మనకి ఈజీగా పెద్ద కార్ అనేది ఏదైతుందో అది ఈజీగా పెట్టడానికి కానీ తీయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి మనకి హౌస్ ముందు వచ్చేసి 40 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్ కాబట్టి ఈజీగా ఉంటుంది. మీకు ఎంత స్పేసెస్ వస్తుందో మీకు ఐడియా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బోర్ అండ్ అది వచ్చేసి సంప్ ఏరియా. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియాస్ ఇచ్చారు. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్ ఒకటి వచ్చిందండి. ఇక్కడికి వచ్చి మనకు కామన్ వాష్రూమ్ ఏదైతే బయట వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళడానికి యూజ్ చేసుకోవడానికి ఒక ప్లస్ పాయింట్ అనేది మనకు ఒక వాష్రూమ్ ఇచ్చారు బయట. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా. పార్కింగ్ స్పేస్ అండి. పార్కింగ్ స్పేస్ లో మనకు మెయిన్ డోర్ లో టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉన్నాయో. ఇదంతా మెయిన్ డోర్ టైల్స్. ఇది మనకు ఈస్ట్ డోరు, ఇది వచ్చేసి నార్త్ డోర్ అండి. నార్త్ కు ఒక డోర్ ఇచ్చారు, ఈస్ట్ కు ఒక డోర్ ఇచ్చారు, చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ఒకటి వస్తుంది. కిచెన్ లో నుంచి బయటకు వెళ్ళొచ్చు అండ్ హాల్లో నుంచి వెళ్ళొచ్చు. ఏదైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు కిచెన్ లో నుంచి హాల్లోకి డైరెక్ట్ వెళ్ళకుండా కిచెన్ లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇదంతా హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, అలాగే కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇదంతా మనకు డైనింగ్ స్పేస్ అండ్ మనకు ఇది డైనింగ్ స్పేస్ అండి. ఇది డైనింగ్ స్పేస్. అక్కడ టీవీ యూనిట్ అని ఇచ్చారు, ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఇచ్చారు అండ్ అక్కడ ఒకటి ఇచ్చారు. 2 పాయింట్స్ అనేది మనకు ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ మనకు ఎవరికైతే ప్రాపర్టీ తీసుకుంటారో వాళ్ళ ఆప్షన్స్ అనేది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇక్కడైనా పెట్టుకోవచ్చు, అక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కిచెన్ స్పేస్. కిచెన్ స్పేస్ లో టైల్స్ చూసుకోండి ఈ విధంగా. కింద స్పేస్ చూసుకోండి, పైన సీలింగ్ చూసుకోవచ్చు. మనకు కిచెన్ లో నుంచి ఆర్చ్ అనేది ఈ విధంగా ఇచ్చారు, చూసుకోండి. ఆర్చ్ కిచెన్ సీలింగ్ డిజైన్ చూస్తారు కదా, ఇది కిచెన్ సీలింగ్ డిజైన్. ఇదంతా కిచెన్ స్పేస్. ఇంచుమించు చాలా ఒక బెడ్రూమ్ సైజ్ ఉందండి. ఒక బెడ్రూమ్ గా ఒక మాస్టర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ టైప్ లో మనకు కిచెన్ స్పేస్ ఇచ్చారు, అంత స్పేస్ వచ్చింది. ఇదంతా మనకు హాల్ ఏరియా. బెడ్రూమ్ నెంబర్ 1. గెస్ట్ రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. గెస్ట్ రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు, వైట్ కలర్ టైల్స్. అక్కడ ఒక విండో. అండ్ ఇక్కడ గమనిస్తే మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్. బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా స్పేసెస్ వచ్చింది. మంచి ప్రాపర్టీ అనేది ఈజీగా దొరుకుతాయి మనకు. ఇంత క్వాలిటీలో ఈ ఏరియాలో తక్కువ బడ్జెట్ లో 150 స్క్వేర్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది. అంత ల్యాండ్ వాల్యూ ప్రైస్, ల్యాండ్ కాస్ట్ అనేది చాలా హై కాస్ట్ పెరుగుతుంది ప్రైమ్ లొకేటర్లో. ఇక్కడ ఏరియాలో అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ తోటి ఉన్నది కాబట్టి మనకు ఇన్వెస్టింగ్ కానీ మనకు రెంటల్ పర్పస్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఈజీగా వచ్చేస్తుంది, మీకు డబల్ అయిపోతుంది. మీకు ప్రాపర్టీ తీసుకుంటే మాత్రం డబల్ అయిపోతుంది. 1 year లో మీకు డబల్ అయిపోతుంది ప్రాపర్టీ మాత్రం. స్టెప్స్ చూసుకోవచ్చు. ఈ స్టెప్స్ కి ఏదైతే సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ కి మొత్తం మనకు స్టీల్ రీలింగ్స్ వస్తాయి. స్టెప్స్ కి మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ వేస్తారు, చూసుకోవచ్చు. సిట్టింగ్ ఏరియా సీలింగ్ డిజైన్ చూసుకోండి, కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. పూజ రూమ్ లో స్పేస్ చూసుకోండి, ఏదో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు, అలాగే కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు బాల్కనీకి వెళ్ళొచ్చు. ఇది బాల్కనీ స్పేస్. మనకు ఇదంతా బాల్కనీ స్పేస్లో టైల్స్ చూసుకునే విధంగా ఇదంతా బాల్కనీ స్పేస్. బాల్కనీ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద గమనిస్తే టైల్స్ చాలా స్పేసెస్ వచ్చింది. విండో మాత్రం ఎంత పెద్దగా వచ్చిందో చూసుకున్నారు కదా, అంత స్పేస్ వచ్చింది. విండో మాత్రం వండర్ఫుల్ ఇచ్చారు. మనకు ఈ సైడ్ నుంచి చూస్తే బెడ్రూమ్ అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా మనకు బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ హాల్ ఏరియా, డ్రెస్సింగ్ హాల్ టైప్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. వాష్రూమ్ స్పేస్, మాస్టర్ బెడ్రూమ్. ప్రాపర్టీ చూసుకున్నారు కదా. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశాను. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,10,00,000 నెగోషియేషన్ ఉంటుంది ప్రైస్. దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఏరియాలో ఈసీఎల్ బండ్లవాడ లొకేషన్. ఈసీఎల్ నుంచి మనకు 6 to 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రాపర్టీ వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్. ఫర్దర్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకొని వస్తాను తక్కువ బడ్జెట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్. క్లియర్ ప్రాపర్టీస్ అనేది మేము మెన్షన్ ప్రాపర్టీస్ అనేది తీసుకొని వస్తానంటే థ్యాంక్ యూ.